అందరికీ హాయ్, నా పేరు ప్రశాంతి అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. దిస్ ఈజ్ అగైన్ సాటర్డే మార్నింగ్. వీక్ డే రొటీన్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు హెల్త్ ఇష్యూ ఉండే, సో వీక్ డేస్ షూట్ చేయలేకపోయినా. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంచి హెయిర్ ఉండేది, కానీ రీసెంట్గా హెల్త్ ఇష్యూ వల్ల చాలా హెయిర్ ఫాల్ అయింది. ఆ హెల్త్ ఇష్యూ ఫిక్స్ చేసుకునే లోపు 70% ఆఫ్ హెయిర్ పోయింది. ఇది జస్ట్ 30% మాత్రమే. అందుకే కొంచెం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. కోకోనట్ ఆయిల్లో కర్రీ లీవ్స్, గార్లిక్, మెంతులు, కలాంజీ, ఫ్లాక్స్ సీడ్స్, ఆనియన్ వేసి బాయిల్ చేసిన. లాస్ట్లో క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆ చిన్న కాస్ట్ ఐరన్ ప్యాన్ కూడా నేను హెయిర్ కోసమనే తీసుకున్నా. కొంచెం ఐరన్ ఇండ్యూస్ అవుతుంది కదా దాంట్లో ఆయిల్ హీట్ చేసుకుంటే అని. కాస్ట్ ఐరన్లో ఆయిల్ హీట్ చేసుకుంటే ఆయిల్ పెట్టుకునేంతసేపు మంచిగా వామ్గా ఉంటుంది. అదే స్టీల్ గిన్నెలో అయితే తొందరగా చల్లారిపోతుంది. హెయిర్ రూట్స్కి, టిప్స్కి మంచిగా అప్లై చేసుకొని ఒక 10 minutes అట్లా మసాజ్ చేసుకొని ఒక 1 hour, 1.5 hours వదిలేస్తాం. ఖ్యాతిని కొంచెం ఎండలో తీసుకెళ్దామని నిద్ర లేపుతున్నా, కానీ నైట్ బాగా ఆడింది, సో లేవట్లేదు. ఖ్యాతికి క్విక్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇది నా ఓన్ రెసిపీ. మేబీ దీన్ని క్యారెట్ వీట్ బాల్స్ అనొచ్చేమో. పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో వెజిటేబుల్స్ పెట్టడానికి ట్రై చేస్తా. ప్రతి ఒక్క రెసిపీల్లో వెజిటేబుల్ కానీ, నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఉండేలాగా చూసుకుంటా. క్యారెట్ గ్రేట్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ పిండి వేసుకున్నాను. తర్వాత కొంచెం బెల్లం, ఇలాచీ పొడి, వంట సోడా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. కావాలంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా థిక్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా నెయ్యి వేస్తా, బట్ నెయ్యి ఫినిష్ అయిపోయింది, సో బటర్ వాడుతున్నా. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత బ్యాటర్ వేసేసుకొని లైట్గా బ్రౌన్ అయిన తర్వాత తిప్పుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. స్వీట్స్ నచ్చే పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఫీడ్బ్యాక్ కమెంట్ సెషన్లో పెట్టండి. టీ పెడుతున్నాను. ఖ్యాతి నిద్రలేసింది, సో తొందరగా స్నానం చేయించాలి. ఒక చిన్న టిప్, స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే పిల్లలకి డిష్ తగలకుండా ఉంటుంది. ఖ్యాతి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతుంది. They look like an elephant. This one looks like an elephant. It looks like an elephant? Yeah, this one looks like an elephant. And this one looks like a ball to play, the cat. Oh. Now you can just eat it. Mommy, pause the camera. నేను టీ అకేషనల్గా తాగుతా.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం పాటలు పెట్టుకొని కొంచెం సేపు విన్నా. రోజు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతోని ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ చేయడం వల్ల తెలుగు చాలా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. సో వీకెండ్స్ ఆర్ అప్పుడప్పుడు ఇట్లా తెలుగు పాటలు పెట్టుకొని వింటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కుంకుడుకాయ శీకాకాయ రసం. చిన్నప్పుడు మమ్మీ పెట్టేది, బట్ రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేసిన. ఈ రసంతో హెయిర్ వాష్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది, కాకపోతే హెయిర్ మళ్ళీ వాల్యూమ్ పెరిగేంత వరకు ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇది హెయిర్ ఫాల్ తర్వాత వచ్చిన బేబీ హెయిర్. సో ఆ హెయిర్ ఆయిల్ వర్క్ అవుతుందని అనుకుంటున్నా. ఫ్రూట్స్ తినుకుంటూ పాలక్ పనీర్ ఇంకా జీరా రైస్ చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఖ్యాతి ట్యూషన్ నుంచి వచ్చి స్విమ్మింగ్కి వెళ్ళింది. ఒక చిన్న వీడియో ఎలా నేర్చుకుంటుంది ఖ్యాతి స్విమ్మింగ్ అని. ఈ వీడియో ఈ రోజుది కాదు, వన్ ఆఫ్ ది క్లాసెస్ అప్పుడు తీసింది. ఫస్ట్ పాలక్ పనీర్ చేస్తున్నా. ఇది నా రెసిపీ, రెస్టారెంట్స్లో ఎలా చేస్తారో లేదో నాకు తెలియదు. ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ టొమాటోస్ వేసుకొని ఉడికించుకోవాలి. అది ఉడుకుతున్నప్పుడే కొన్ని గ్రీన్ చిల్లీస్, ఇమీడియట్గా పాలకూర వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. దీంట్లోనే కొన్ని క్యాష్యూస్, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి. క్యాష్యూస్ వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ క్రీమ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రేవీ కూడా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. అది చల్లారే లోపు నేను జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నా అండ్ కొంచెం హోల్ స్పైసెస్ విత్ జీలకర్ర. స్పైసెస్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నా. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుంటున్నా. సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ రైస్కి మంచిగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను రైస్లో క్యాష్యూస్ వేయడం మర్చిపోయినా, కావాలంటే మీరు వేసుకోవచ్చు. సైమల్టేనియస్గా పాలక్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఒక పాట్ తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పసుపు ఇంకా కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
లైట్గా పసుపు ఇంకా కారం ఆయిల్లో ఫ్రై కావాలి, మాడకుండా ఉండాలి. మీరు చూడొచ్చు, నేను సిమ్ చాలా లో పెట్టిన తర్వాత పాలక్ పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. గ్రేవీ మంచిగా కుక్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సో యూ కెన్ సీ. లంచ్ మాత్రం డిలీషియస్గా ఉండే. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసిన కమెంట్ సెషన్లో చెప్పండి. లంచ్ అయిన తర్వాత ఒక చిన్న న్యాప్ తీసుకున్నా. నేను పడుకున్నప్పుడు ఖ్యాతి ఇది నా కోసం రాసిందంట. రాయడం ఏమి తను రాయదు, కాకపోతే ఏం రాయాలో మాకు చెప్తుంది. ఇట్లా యూజువల్గా చేస్తుంటుంది, కాకపోతే ఇది చాలా క్యూట్ అనిపించింది నాకు. అది యాపిల్ పైన ఉన్న స్టిక్కర్. ఆమెకి అట్లా గ్రీటింగ్ కార్డ్ లాగా అట్లా స్టిక్ చేసి పెట్టాలి అని థాట్ రావడం నాకు చాలా క్యూట్ అనిపించింది. ఈవినింగ్ చిన్న పూజ ఉంది మా కాండోమినియంలో. దామోదర పూజ అంట, శ్రీకృష్ణ కాన్షియస్నెస్ నుంచి. దానికోసమే డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నా. కొంచెం ఫేస్ క్లెన్స్ చేసుకుందామని పాలు, అందులో కొంచెం తేనె వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. కాటన్తోని అప్లై చేసుకోవాలి. మంచిగా రబ్ చేసుకుంటున్నట్టు, స్క్రబ్ చేసుకుంటున్నట్టు అప్లై చేసుకోవాలి. ఫేస్లో ఉన్న చిన్న చిన్న డెడ్ సెల్స్ అండ్ పోర్స్లో ఉన్న డర్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. Yes. So 2 plus 2 equals to 1, right? 2 plus 2 equals to 1 now. Yeah. Really? Yeah. Okay. If you think it's 1, then it's 1. Mommy, how to plus 1? My skin feels much better now. దీని గురించి తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ పెట్టండి. సో ఫైనల్గా రెడీ అయిపోయినా. గెట్ రెడీ విత్ మీ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అది సరిగ్గా రాలేదు. పూజకి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది దామోదర మంత్ అంటారంట. నవంబర్ 30 వరకు కృష్ణుడికి పూజ చేసుకుంటే మంచిదని యశోదామాత కృష్ణుడు కలిసి ఉన్న ఒక ఫోటో కూడా ఇచ్చారు. గీతా బుక్స్ కూడా సెల్ చేస్తున్నారు, కాకపోతే మేమేం కొనుక్కోలేదు, ఆల్రెడీ ఉంది మా దగ్గర. సో నా సాటర్డే ఇలా జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.